కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతన్నలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు. పంట చేతికి రాక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మల్లన్న అనే రైతు తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరి చేను ఎండిపోవడంతో పాటు వేసిన 20 బోర్లలో చుక్క నీరు రాకపోవడంతో మనోవేదనకు గురై మల్లన్న ప్రాణాలు తీసుకున్నాడు. మల్లన్న అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో గత 6 సంవత్సరాల నుంచి 20 వరకు బోర్లు వేయడం జరిగింది. ఒక బోరు కూడా సక్సెస్ కాకపోయినా అందులో ఒక బోరు సక్సెస్ అయ్యి కొంచెం నీరు పారిస్తూ ఉండగా తన వ్యవసాయ భూమిని కాపాడుకుంటూ వచ్చాడు. అదే వ్యవసాయ భూమిలో ఉన్న బోరు గత నెల రోజుల నుంచి అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల అది అడుగంటిపోయి పంట చేతికొచ్చిన పంట ఎండిపోవడం తన కళ్ళారా చూసి బాధ తట్టుకోలేక తన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతోటి మనస్తాపానికి గురై ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి వాళ్లకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. చెందిన పతాని నడిపిమల్ల అనే రైతు గత 10 సంవత్సరాల నుంచి తన వ్యవసాయ భూమిలో 7 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక 30 వరకు బోర్లు వేసి అప్పుల పాలై మొన్న రీసెంట్లీగా ఒక 2-3 నెలల్లో ఇంకో 4 బోర్లు వేసిండు. మన 3 రోజుల కింద ఒక బోర్ వేసిండు. దాంట్లో చుక్క నీరు రాకపోవడం వల్ల మనస్తాపానికి చెంది పంట ఎండిపోతున్న మనస్తాపానికి చెంది ఊరు వేసుకొని